జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహణపై జిల్లా రవాణా శాఖ అధికారి ఏ మోహన్ నగరంలో టీడీసీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. రహదారి భద్రతపై జిల్లాలో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశంలో ఆర్టీ అధికారులు ఆర్ ప్రవీణ్, కె వెంకటేశ్వరరావు, శివరామగౌడ్, వీరు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వాసు, ఏపీ రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం రాజుబాబు, కార్యాలయం పరిపాలన అధికారులు అబ్దుల్ సత్తార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రమాదాలకు సంబంధించినటువంటి నివారణ చర్యలు కనుక మనం ఈ ఎడ్యుకేషన్ ద్వారా, లేకుంటే హెల్మెట్ వాడడం ద్వారా, అట్లాగే లేకుంటే సెల్ ఫోన్ మాట్లాడడం, ఎక్కువ ప్రమాదాలు కూడా సెల్ ఫోన్కి మనకు సంబంధించి మీరు కూడా పబ్లిక్ అందరూ కూడా మీరు రోడ్డు మీద చూస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మరి సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎక్కువగా మరి డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసే ప్రమాదాల కంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. మరి వాటిని మేమైతే ఎవరైనా అంటే మన రవాణా శాఖ అధికారి అంటే విజిబుల్ అఫెన్సెస్ ఏంటి, హెల్మెట్ లేకుండా ఉన్నవి, సీట్ బెల్ట్ లేకుండా ఉన్నవి, లేకుంటే పొల్యూషన్ పొగవుతున్నవి కానీ, లేకుంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ ఉన్నవి, దీని ఎన్ఫోర్స్మెంట్ ఒక రవాణా అధికారులే కాకుండా ఎవరైనా కూడా పబ్లిక్ వెహికల్కి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ తీసి విజిబుల్గా కనుక్కుంటే వాళ్ళకి ఫైల్ వేయడానికి, ఎందుకంటే సోషల్ పోలీసింగ్ లాగా ఎవరైనా కూడా దీన్ని గుర్తించి మా వెబ్సైట్లో కనుక అప్లోడ్ చేస్తే నేను దాని మీద వాళ్ళందరికీ చర్యలు తీసుకునే విధంగా రవాణా శాఖ ఈవీసీఆర్లను కూడా మనం చేయాలని చెప్పి ఆలోచనలో ఉంది. అలాంటి కార్యక్రమం కూడా త్వరలో చేస్తాం. ప్రతి ఒక్కరు దీని బాధ్యత నెరిగి మనం కనీసం ఈ యొక్క కార్యక్రమం ద్వారా విజయవాడ నగరంలో 80 నుంచి 90% వరకు ప్రజలు హెల్మెట్లు ధరించడానికి మన కనుక కంకణం కట్టుకొని అది కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే బాగుంటుందని చెప్పి ఆ ఉద్దేశం. మరి ఫైన్స్ రూపంలో కూడా ఇంతకుముందు కూడా అంతే ఇంపార్టెంట్. మరి వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా చాలా మంది ప్రమాదాలు పడుతున్నారు. చనిపోయిన వార్తల వార్త కూడా ఎక్కువగా ఉంది. ఇంకా డ్రంక్ అండ్ డ్రైవింగ్ అదైతే మన పోలీస్ శాఖ మేము కూడా గత 15 రోజులుగా ఎక్కువగా చెకింగ్ చేస్తున్నాం. మరి వచ్చే సంవత్సరంలో వచ్చే రాబోయే రోజుల్లో ప్రతిరోజు కూడా ఎక్కడో సెంటర్లో 2-3 తనిఖీలు, మరి హైదరాబాద్లో మీరు చూసిండొచ్చు, ఎక్కువగా తనిఖీలు చేయడం వల్ల చాలా వరకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ యాక్టివిటీ తగ్గింది. అలాగే మన విజయవాడ నగరంలో కూడా విశాఖపట్నం కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగా మనం కూడా ఇంకా డ్రంక్ అండ్ డ్రైవింగ్ సంబంధించినవి, అట్లాగే స్పీడ్ గన్స్ కూడా జిల్లాలందరికీ అలర్ట్ చేశారు. అంటే ఓవర్ స్పీడింగ్ సంబంధించినటువంటి మనకు వచ్చేటువంటి విషయంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా మనకు ఓవర్ స్పీడ్ వెళ్ళే వాహనాల వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నందువల్ల వాటిని కూడా నివారించడానికి చర్యలు తీసుకుంటారు. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా ఒక కాన్సెప్ట్లో మనకు ఎక్కడ హైవే మీద ఒక టోల్ గేట్ నుంచి ఇంకో టోల్ గేట్ వరకు తిరుమలకి వెళ్ళేటప్పుడు ఎట్లయితే 45 నిమిషాల్లో మీరు పైకి వెళ్ళాలని చెప్పి టైం లిమిట్ పెట్టారు. అలాగే మన టైం లిమిట్ ప్రకారంగా, ఆ స్పీడ్ లిమిట్ ప్రకారంగా ఆ రోడ్డు మీద ఒక టోల్ గేట్ నుంచి ఇంకో టోల్ గేట్ దగ్గరికి ఎంత టైం లోపల వెళ్ళాలి, ఆ యొక్క స్పీడ్ లిమిట్ అంతకంటే తక్కువ పీరియడ్లో కనుక వస్తే ఆ నెక్స్ట్ టోల్ గేట్ దగ్గర తనిఖీ అధికారి లేకుండా కెమెరా ద్వారానే వాటిని రికార్డ్ చేసే ప్రయోగం మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ డెవలప్ చేసింది. కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసింది. అండ్ మనం కూడా మన ఎన్టీఆర్ జిల్లాలో 30 నుంచి 32 మంది చనిపోతున్నారు. దీంట్లో దాదాపు సగం మంది అంటే 15 నుంచి 16 మంది 2 వీలర్ యాక్సిడెంట్స్లో చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా వీళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల వాళ్ళ తలకు గాయాలై చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మరి దీని సుప్రీంకోర్టు కూడా కమిటీ కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకొని దీనిని ఎన్ఫోర్స్మెంట్ యాంగిల్లో ప్రజలకి మనం తెలియచేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. సుప్రీంకోర్టు కమిటీ కూడా ప్రతి నెల దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి భద్రతా కార్యక్రమాల గురించి, అలాగే ఎన్ఫోర్స్మెంట్ గురించి, దీని గురించి కూడా చర్యలు తీసుకుంటాము. గత నెలలో మన విజయవాడ హైకోర్టులో కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. విజయవాడ నగరంలో ముఖ్యంగా హెల్మెట్స్ అనేవి కనపడట్లేదు. ఒక 10% మంది కూడా హెల్మెట్స్ వాడడం లేదు. దానివల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి పోలీసులు కానీ, రవాణా శాఖ కానీ ఎలాంటి ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకోవడం లేదని చెప్పి కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. దాంతో మరి పోలీస్ శాఖ అంటే మాకున్న తనిఖీ అధికారులు దాదాపు ఒక జిల్లా మొత్తం కలిపి మనకు ఒక 20 మంది ఉన్నారు. ఒక 10 పోస్టులు దాకా ఖాళీగా ఉన్నాయి. ఉన్న వాటితోనే మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. కానీ పోలీస్ అధికారులు కూడా వాళ్ళకి ట్రాఫిక్ వింగ్, పోలీస్ సిబ్బంది ఎక్కువ ఉన్నారు కాబట్టి సిపి గారు కూడా ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి, డీసీపీ ట్రాఫిక్ ఆదేశాలు ఇచ్చి ఎన్ఫోర్స్మెంట్ కఠినతరం చేయమని చెప్పి గత నెల 25వ తారీఖు నుంచి కూడా మరి మీరు చూస్తే ఇప్పుడు మీరు కూడా పబ్లిక్గా విజిబుల్గా నిన్న కోర్టు కూడా మళ్ళీ 10వ తారీఖు రివ్యూ అయినప్పుడు హైకోర్టు కూడా కామెంట్ చేసింది. ఎందుకంటే జడ్జీలు చాలామంది విజయవాడ నగరంలోనే ఉన్నారు కాబట్టి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఒక 10% నుంచి 30% వరకు వాహనాలు ఇంకా హెల్మెట్స్ వాడుతున్నారు. ఇంకా 70% మంది హెల్మెట్స్ వాడడం లేదు. మరి వీటిని ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన బాధ్యత మాకుంది. కానీ ఎన్ఫోర్స్మెంట్ వల్లనే ఇది జరిగే సమస్య కాదు.
దీని అంటే మీ ద్వారా ప్రజలందరికీ మనం తెలియజేయాలని ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మేము మీటింగ్స్ పెట్టి లేకుంటే కమిటీస్ పెట్టి లేకుంటే స్కూల్స్కి వెళ్ళి ప్రతిరోజు కూడా దాదాపు 200 నుంచి 300 మందికి 500 మందికి మనం చెప్పగలుగుతున్నాం. దాంట్లో 10% 50 మంది మారినా కూడా మరి యొక్క ప్రమాదాలు మనం నివారించవచ్చు అని చెప్పే ఉద్దేశంతో మేము ఈ యొక్క చర్యలు తీసుకుంటున్నాం. అండ్ మీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా అయితే ఈ యొక్క ఎక్కువ మందికి ఈ వివరణ చేరి వాళ్ళ కొంతమంది అన్న తమ ప్రాణాలను కాపాడుకొని వారి యొక్క ఫ్యామిలీస్ని వాళ్ళ యొక్క వీళ్ళకి జరిగే ఇబ్బందుల నుంచి తొలగించుకుంటారనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు వేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాలు మనం ఇప్పుడు 30 రోజులు కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మనం అన్ని రకాల వాళ్ళకి మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎక్కడ మనం ఇప్పుడు కొన్ని ఐ క్యాంప్స్ అండ్ మెడికల్ క్యాంప్స్ కూడా పెడుతున్నాం. నందిగామ, జగ్గైపేట, విజయవాడ టౌన్లో ఒక 4-5 క్యాంప్స్ పెడుతున్నాం. అలాగే స్కూల్ పిల్లలకి మన దగ్గర ఉన్నటువంటి రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఒక ఎస్ఐ గారు అట్లాగే ఒక డాక్టర్ గారు ఎక్స్క్లూజివ్గా అపాయింట్ అయ్యారు మన జిల్లాకి. మరి దీంట్లో ఇంకొక 10-12 పోస్టుల దాకా పోలీస్ శాఖ నుంచి రావాల్సిన అవసరం ఉంది. అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా రావాల్సిన అవసరం ఉంది. మరి వారు లేకపోయినప్పుడు వీళ్ళ ద్వారా మేము ఇప్పుడు ప్రతిరోజు ఒక స్కూల్కి వెళ్ళి దాదాపు 200-300 మంది చిల్డ్రన్కి ఈ వాళ్ళ దగ్గర నుంచి కనీసం రేపటి భారత పౌరులైన ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎందుకంటే పెద్దలు ఎవరు పాటించడానికి ఇబ్బంది పడుతున్నారు, పిల్లల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పించాలనే ఉద్దేశంతో ఆ యొక్క కార్యక్రమాలు గత 6-7 నెలలుగా ప్రతిరోజు ఒక స్కూల్కి వెళ్ళి పిల్లలకి చెప్తున్నాము. వాళ్ళకి దీని దైనందిన చర్యలు భాగంగా అలాగే ర్యాలీస్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. పోలీస్ శాఖ, రవాణా శాఖ కలిపి హెల్మెట్ యొక్క ఉపయోగం గురించి మన విజయవాడ నగరంలోనూ అట్లాగే నందిగామ, జగ్గపేటలో కూడా ఒక 4-5 ర్యాలీస్ ఆర్గనైజ్ చేస్తున్నాం. అలాగే వాకథాన్ అంటే ప్రజలకు చైతన్యం చేయడానికి జిల్లాధికారులందరితో కూడా పోలీస్ అధికారులు, సిపి గారు, రవాణా శాఖ అధికారులు అందరూ కూడా ఒక వాకథాన్ కూడా ఒక ఆర్గనైజ్ చేస్తున్నాం. అట్లాగే స్కూల్ బస్సు డ్రైవర్లకి అందరికీ కూడా ఒక సపరేట్గా 2 రోజులు కార్యక్రమం పెడుతున్నాం. వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. వాటి అందరినీ పాటించమని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఆటో డ్రైవర్లకి, ఎందుకంటే స్కూల్ పిల్లల్ని క్యారీ చేసే ఆటో డ్రైవర్ల వల్ల కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. వాళ్ళందరికీ కూడా ఒక 3 నుంచి 4 ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. అట్లాగే ఈ రోడ్స్ ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఆ బ్లాక్ స్పాట్స్ అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, రవాణా శాఖ అధికారులు, పోలీస్ అధికారులు జాయింట్గా ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఫర్దర్గా మనకు ఆ బ్లాక్ స్పాట్ని అక్కడ యాక్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన కార్యక్రమాల గురించి కూడా ఒక 3-4 రోజుల పాటు మనకు ఇక్కడ నుంచి విజయవాడ టు హైదరాబాదు, అట్లాగే విజయవాడ టు మచిలీపట్నం ఈ నేషనల్ హైవేలో మనకు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫికేషన్ గురించి కూడా 3 రోజులు తీసుకుంటారు. అట్లాగే పిల్లలందరికీ కూడా ఎస్ఏ రైటింగ్ పోటీలు అంటే ఈ రహదారి భద్రతకు సంబంధించి ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్, అట్లాగే పెయింటింగ్ కాంపిటీషన్ కూడా పెడుతున్నాం. వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి, అలాగే స్కూల్